హాయ్ ఫ్రెండ్స్, మా నాన్న కోసం అల్లిం తెస్తుంది. మా అమ్మ అల్లిమంటే తాళి మా నాన్నకి ఇంకా చూడండిద్దా. నేనైతే మటన్ హలీం చేస్తున్నాను. దానికోసం అయితే 250 గ్రామ్స్ మటన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ ఆఫ్ కారం, అర టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు, తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక 3 to 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని 10 to 15 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. నిజం చెప్పాలంటే కొంచెం టెన్షన్గానే ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా. కానీ ఛాలెంజ్లా తీసుకొని స్టార్ట్ చేశాను, చూద్దాం ఎలా వస్తుందో. తర్వాత వేరే ప్రెషర్ కుక్కర్ తీసుకొని నేను 3 అవర్స్ ముందే సోక్ చేసి పెట్టుకున్న కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, బాస్మతి రైస్, జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా గోధుమ రవ్వ, ఇవన్నీ అర టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలి. గోధుమ రవ్వ, బాస్మతి రైస్ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. మీకు మటన్ ఫ్లేవర్ ఎక్కువగా కావాలంటే నేను చెప్పిన మెజర్మెంట్లో చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కాసేపు చల్లారనిచ్చుకొని కొంచెం వాటర్ పోసుకొని థిక్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని గ్రేవీని సెపరేట్ చేసుకొని మటన్ని చిన్న చిన్న ముక్కలుగా బాగా మెదుముకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసిన తర్వాత ఈ ముక్కలన్నిటిని మళ్ళీ గ్రేవీలో వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ టెక్స్చర్ అనేది రావడానికి నాకైతే టైం ఒక 45 మినిట్స్ వరకు పట్టింది. మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అలాగే 2-3 స్పూన్స్ వరకు గీ అయితే యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే హలీం చేయడానికి పేషెన్స్ అయితే చాలా అవసరం. తర్వాత 1 స్పూన్ నిమ్మరసం వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. ఆ అరోమా వచ్చినప్పుడు నాకు ఫుల్ కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఫైనల్లీ సర్వ్ చేసి ఇచ్చిన తర్వాత అప్పుడే అర్థమైంది బయట ఆర్డర్ చేయడం కన్నా ఇంట్లో ప్రేమతో చేసిన ఫుడ్కి సెపరేట్ వాల్యూ ఉంటుందని. ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.